గత 2 రోజుల నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దేవరకొండ మండలం తాటికోల్ బ్రిడ్జ్ పై నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా నడివాగు, చింతబావి గ్రామాలలో కూడా కల్వర్టులపై నుండి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు ఇండ్లలోకి చేరుతున్నాయి. మండలంలోని కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల హాస్టల్ భవనాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తక్షణ సహాయ చర్యలను అధికారులు చేపట్టారు. గత 2 రోజుల నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దేవరకొండ మండలం తాటికోల్ బ్రిడ్జ్ పై నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా నడివాగు, చింతబావి గ్రామాలలో కూడా కల్వర్టులపై నుండి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతుంది. మండలంలోని కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల హాస్టల్ భవనాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తక్షణ సహాయక చర్యలను అధికారులు చేపట్టారు. రైటిక నల్గొండ జిల్లాలో అయితే గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఇక్కడ ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు? వర్షాన్ని మెంతో తుఫాను రేట్ అనేది ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో కనబడుతున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా నిన్న నుండి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గ పరిధిలో మాత్రము వాగులు మాత్రం పొంగిపడుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు సంబంధించి రాకపోకలకు కూడా తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా దేవరకొండ మండల పరిధిలో ఉన్నటువంటి కొమ్మేపల్లిలో ఉన్నటువంటి ట్రైబల్ గురుకుల పాఠశాలకు సంబంధించి వరద నీరు అనేది పూర్తి స్థాయిలో చుట్టూ ముట్టడంతో మాత్రం విద్యార్థులు మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సమాచారం అనుకున్నటువంటి అధికారులు వెంటనే పాఠశాల భవనానికి చేరుకొని విద్యార్థులను అక్కడి నుంచి మాత్రం బయటకు తీసుకెళ్లిన నేపథ్యం అయితే ఉంది. అంటే వాళ్ళకి సంబంధించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ అయితే ప్రదేశంలో ఉంచారో ఆ యొక్క ప్రదేశానికి తీసుకెళ్లేసి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ, దేవరకొండ, అదేవిధంగా మునుగోడు తదితర ప్రాంతాల్లో మాత్రం వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడలో విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే జనజీవన మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు మాత్రం పొంగిపొలుతున్న నేపథ్యం అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో మాత్రం రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా మూసీ వాగు కూడా ఉధృతంగా ప్రవేశిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అంటే నగరికల్ నియోజకవర్గంలో కేతపల్లి మండలంలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు మాత్రం వరద నీరు అనేది ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 2800 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరుతుండటంతో మూసీ ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దాదాపు 7 ట్రస్ట్ గేట్లను ఎత్తేసేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ గా చూస్తే మూసీ ప్రాజెక్టు సామర్థ్యం మాత్రం గంట కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. 645 అడుగుల సామర్థ్యం గల ఈ మూసీ ప్రాజెక్టులో ప్రజెంట్ గా 644 అడుగులకు కూడా వరద నీరు అనేది వచ్చి చేరిన పరిస్థితి ఉంది. 6.45 టీఎంస్ సంబంధించి కూడా దాదాపు 6.44 టీఎంస్ నీరు అనేది కూడా వచ్చి చేరుతున్న మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం ఎప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా వ్యవసాయదారులు కూడా పొలాల నిమిత్తము ఆ యొక్క పొలాల దగ్గరికి వెళ్లే సమయంలో కూడా మూసీ వాగును దాటే క్రమం ఉంటుంది కాబట్టి మూసీ వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి పొలాల దగ్గర కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా అన్ని పాఠశాలలకు కూడా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఎందుకంటే వర్షాల ఉంది కాబట్టి ఈ విధంగా వర్షాల్లో విద్యార్థులు కూడా స్కూళ్లకు పోలేని పరిస్థితులు కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా రోడ్లపై కూడా వరద నీరు వచ్చి చేరడంతో మాత్రం రాకపోకలు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. మల్లెపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రాంతంలో షేరిపల్లి వద్ద మాత్రం చెట్లు విరిగిపడడంతో మాత్రం అక్కడ కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా దేవరకొండ నుంచి డిండికి వెళ్లే మార్గంలో కూడా పూర్తి స్థాయిలో వాగులు, వంకలు పడుతున్న నేపథ్యంలో మాత్రము దేవరకొండ, డిండి మార్గానికి కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి మూసీ ప్రాజెక్టు మూసీ వరద నీరు అనేది ఎక్కువగా వస్తుండటంతో మాత్రము ఎక్కువగా అంటే ఎక్కడైతే కల్వర్ట్స్ ఉన్నాయో ఆ కల్వర్ట్ల పైనుండి వరద నీరు వచ్చి వరద నీరు వెళ్తుండటంతో మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలు పూర్తిగా
స్తంభించిపోయాయని చెప్పవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఈ వాగులు వంకలు పొంగి పడుతున్న ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలకు మాత్రం తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో మాత్రము లోతట్టు ప్రాంతాల్లో మాత్రము వరద నీరు వచ్చి చేరడంతో మాత్రము నిన్న రాత్రి నుండి కూడా చాలా మంది ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి నేపథ్యం ఉంది. సో ఈ సమయంలోనే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం తడిసి ముద్దయ్యాయి, మేము ప్రజెంట్గా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మాకు సహాయం అందించండి అని చెప్పేసి కూడా అధికారులు మాత్రం దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతూ ఉంది. సో ఈ విధమైనటువంటి వర్షాల వల్ల మాత్రము ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా వరద నీరు అనేది ఇళ్లకు చేరుతుంది. అదేవిధంగా పాఠశాలకు ముందస్తుగానే సెలవులు ప్రకటించారు కాబట్టి విద్యార్థులు కూడా అంటే చాలా స్కూల్స్ భవనాలు పాత భవనాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అవి ఎక్కడైతే కూలి పడతాయనే ఉద్దేశంతో కూడా అధికారులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతున్నాయి. సో ఇదే వర్షపాతం అనేది మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం అదేవిధంగా వాగులకు సంబంధించేసి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. అది కావాల్సినటువంటి వాళ్ళు సహాయక చర్యలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనబడుతుంది. శాలిని పుల్లారావు, అలాగే అక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారికి కావాల్సిన సౌకర్యాలు ఇస్తుందా ప్రభుత్వం? విషయాన్ని ముందస్తుగానే, ఎందుకంటే ఈ మెతో తుఫాన్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను కూడా ఆరెంజ్ అలర్ట్ కింద జారీ చేశారు కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో అమలుతాయని చెప్పొచ్చు. దేవరకొండ ఆ కలవటి నుండి వరద నీరు ప్రవేశిస్తుంది. అదేవిధంగా తాటికొల ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఇళ్లలో కూడా వరద నీరు అనేది వచ్చి చేరిన పరిస్థితి ఉంది. సో ఈ సమయంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఆ వరద నీటిలో ఆ చిక్కుకున్నటువంటి ఇండ్లకు సంబంధించిన ఇంట్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కానీ ఇతర వస్తువులు కానీ అన్ని సామాన్లు పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిపోయాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసానికి సంబంధించేసి ఏర్పాటు చేయాలని భావించారు. అందుకోసం పునరావాస కేంద్రాలు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతున్న ప్రాంతాలు ముందుగానే గుర్తించారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అయితే అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు కూడా తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించి మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా పంట చేతికొచ్చే సమయంలో ఈ విధంగా తుఫాను వచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో పంట అనేది పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా పంట మొత్తం అంటే ఆ పంటకు సంబంధించిన ధాన్యం మొత్తం కూడా రాలిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా చాలా మంది రైతులు ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించిన వరి ధాన్యం వచ్చేసింది కాబట్టి వాటిని మొత్తం కోసివేసేసి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఐకేపీ సెంటర్స్ ఉన్నాయో అదేవిధంగా సొసైటీ సెంటర్స్ ఉన్నాయో తరలించారు. ఆ ప్రాంతానికి తరలించినటువంటి ధాన్యం మాత్రం తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మాత్రం రైతులు మాత్రం చాలా దిగాలు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు అంటున్నారు పూర్తి స్థాయిలో ధాన్యం తడిచి ముద్దయింది, ఇప్పుడు మాకు కావాల్సినటువంటి మద్దతు ధర ఇస్తారో ఇవ్వరో అని చెప్పి మమ్మల్ని ఒక బాధ వెంటాడుతుందని చెప్పేసి కూడా రైతులను మాత్రం తీవ్రంగా వాపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పత్తి చేలకు సంబంధించి కూడా ఈ వర్షం ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పత్తి చేలు అన్ని కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. చాలా పత్తి కూడా నల్లగా మారిపోయింది. ఇప్పుడు దీనికి ధర రాదు అని చెప్పేసి కూడా పత్తి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించేసి నిన్న నగరికల్ నియోజకవర్గంలో కూడా పత్తి రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి సంబంధించేసి ఎక్కడ కూడా కొనుగోలు జరగట్లేదు కాబట్టి మేము పూర్తిగా నష్టపోయాము, మా పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయండి అని చెప్పేసి కూడా పత్తి రైతులు కూడా రోడ్డు ఎక్కేసేసి ధర్నాలు నిర్వహించిన పరిస్థితి. ఎందుకంటే పత్తికి సంబంధించేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మాత్రము పత్తి రైతులు మాత్రం తీవ్రంగా వేధిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ గా ధాన్యం వస్తుంది కాబట్టి ధాన్యానికి సంబంధించేసి ఐకేపీ సెంటర్ల వద్ద కూడా ఎలాంటి ఏర్పాటు చేయలేదు, ఎలాంటి కొనుగోలు జరగకపోవడం వల్ల మా యొక్క ధాన్యం తడిసి ముద్దైందని చెప్పేసి కూడా రైతులు మాత్రం పూర్తి స్థాయిలో వాపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో అధికార యంత్రాంగం మాత్రం ప్రజెంట్ గా ఈ యొక్క తుఫాన్ హెచ్చరికల నుండి అంటే తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల మొత్తం కూడా జలమయ్యే అవకాశం ఉందనే ఉద్దేశం హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజెంట్ గా చూస్తే మాత్రం అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైందని చెప్పవచ్చు. కాకపోతే రైతులు మాత్రం ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. శాలిని.
పుల్లారావు, అలాగే ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే కనుక సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే మీరు అన్నట్టు ఇప్పుడైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. సో వారికి ఏమైనా భరోసా కల్పించే అవకాశం ఉందా రైతులకి? ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ మొత్తాలలో మొత్తం రైతులు మొత్తం కూడా వరి పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వరి అనేది ఎక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వరి దిగుబడికి సంబంధించేసి ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే చాలా పొలాలు కూడా పంటకు కోతకొచ్చాయి. అదేవిధంగా చాలా మంది కూడా కోతలు పోసి ఆ యొక్క ధాన్యాన్ని ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటికి తరలించారు. సో ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ గా చూసిన తుఫాన్ వల్ల ధాన్యం అనేది పూర్తి స్థాయిలో తడిసి ముద్దయింది కాబట్టి ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నెరవేరుతుంది అన్న భావన మాత్రం రైతుల్లో మాత్రం వెంటాడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే తేమ శాతం ఎక్కువగా ఉందని అది ఉందని చెప్పేసి ఎన్నో వంకలు పెట్టేసి చాలా కుర్రీలు పెట్టి మాకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ విధంగా ధాన్యం తడిసి ముద్దయిపోయింది కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తారన్న భయం మాత్రం రైతులు మాత్రం వెంటాడుతుంది. ఇదే విషయానికి సంబంధించేసి ఇక ఎఫెక్ట్ గల ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ యొక్క విషయంపై దృష్టి సారించారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదే జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏ ఒక్క రైతును కూడా నష్టపోకుండా కాపాడతామని చెప్తున్నారు. అదే విధంగా ఎవరైతే ప్రజలు ఈ వర్షం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి మొత్తం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ గా చూస్తే మాత్రము అధికార యంత్రాంగము ఈ విషయంలో మాత్రం కొంత మేర అలసత్వం వహిస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షంలో దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పాఠశాలకు సంబంధించేసి పక్కనే వాగు వెళ్తుంది కాబట్టి ఆ పాఠశాల ఎవరి గురుకుల పాఠశాల భవనం మొత్తం కూడా నీటితో నిండిపోయింది. కానీ నిన్నండి రాత్రి నుండి కూడా విద్యార్థులు ఆ యొక్క హాస్టల్ భవనంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే ఒక గంటన్నర క్రితం వరకు కూడా అధికారులు వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాం అని చెప్పారు. కానీ విద్యార్థులు మాత్రం బయట తీసుకురాలేదు. ఒక గంట క్రితమే అప్పుడు అధికారులు అనేవారు విద్యార్థులు బయట తీసుకున్న పరిస్థితి అంటే కొంత అలసత్వం మాత్రం క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగిందని చెప్పవచ్చు. అధికార యంత్రాంగం మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మాత్రం ప్రకటనకే పరిమితం అవుతుంది తప్ప కొన్ని చోట్ల మాత్రం అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారు చెప్పారు. కాబట్టి జిల్లా కలెక్టర్లు మాత్రం ఈ విషయం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే అందరినీ కూడా అధికారం ఎవరైతే లీవ్స్ ఉన్నారో హాలిడేస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగులందరూ కూడా మొత్తం ఖచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందని చెప్పి రెవెన్యూ సిబ్బందికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అంటే జిల్లాధికారులు చెప్తున్నారు. కానీ దిగువ స్థాయి అధికారులు మాత్రం కొంత అలసత్వం కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరినప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంత ప్రజలను మాత్రం ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు బయటికి తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవని చెప్పవచ్చు. కాకపోతే ఈ విషయంలో మాత్రము ప్రజలు మాత్రము చాలా ఇబ్బందులు మాత్రం ఫేస్ చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే రాత్రి నుండి కూడా మేము వర్షం నీరుతో ఇబ్బంది పడుతున్నాము, మాకు సంబంధించినటువంటి వస్తువులన్నీ తడిచిపోయాయి, మాకు ప్రజెంట్ గా ఆధారం లేకుండా పోయింది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు వేడుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతాలకు మాత్రం ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారులు చేరుకోలేదని చెప్పవచ్చు. సో ఈ విషయంపై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం వేడుకున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు రేపు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో మాత్రము అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండి ఈ విధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ యొక్క ఇబ్బందులు పడాల్సిన ప్రజలను మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా తడిసి ముద్దైనటువంటి ధాన్యం రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్న ఆతృతతో మాత్రం ఆ యొక్క బాధిత ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.